ఓ వ్యవస్థను బాగు చేస్తుంటే దాని ఫలితాలు భవిష్యత్తుకు వస్తాయి. కానీ ప్రస్తుతం మాత్రం దాని వలన కష్టపడేవాడు బాధపడతాడు. ఆ బాధపడేటటువంటి వాళ్ళు మాత్రం వ్యవస్థలు బాగుండాలనే మాట్లాడతారు. కానీ తాము అందులో భాగమయ్యేటప్పుడు మాత్రం వ్యతిరేకిస్తారు. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ బాగుకి గట్టిగా ప్రయత్నించి తీరాడు, అందులో డౌటే లేదు. ఎన్ని వార్తలు రాసుకున్నా సరే. ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చినటువంటి ఒక వార్త, బోధనేతర భారం తగ్గించండి బాబోయ్ అని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్న ఉపాధ్యాయులు, వైకాపా తీసుకొచ్చిన యాప్లు ఆన్లైన్ పనులతో బోధనకు ఆటంకాలు. ఇది చూస్తే అదే జగన్ వాళ్ళ ఇంటికో లేకపోతే కనుక ఏ భారతీయ సిమెంట్స్కో సాక్షికో వాడుకున్నాడు అనుకుంటారు. కానీ అసలు వార్త చూడండి. బోధనేతర పనులు గత ప్రభుత్వం మొదట్లో ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించింది. ఇవన్నీ చేయడం భారమని వారు చెప్పడంతో రోజుకో ఉపాధ్యాయుడు చేసేలా మార్చారు. మరి అది మంచిదే కదా. రోజుకో టీచర్కి ఆ పనప్ప చెప్తే తప్పు అవుతుందా? ఉన్నతాధికారులు సైతం తనిఖీల సమయంలోనూ వీటి పరిశీలన ప్రధానంగా చేస్తున్నారు. బోధనా విద్యార్థుల సామర్థ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రవీణ్ ప్రకాష్ ఏం చేశాడు? అదే కదా బోధన. దానికి ఆయన తిట్టిపోసాం కదా. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో 12,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఈ పనులకి ఎక్కువ సమయం పోతుంది, పాఠాలు చెప్పడం తగ్గిపోతుంది. ఇది కూడా వీళ్ళు రాసేశారు. అసలు పాయింట్ ఏంటంటే, ఉన్నత పాఠశాలలు గతంలో ఉదయం 9:45 నుంచి సాయంత్రం 4:45 వరకు ఉండేవి. గత ప్రభుత్వం ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చింది. దూర ప్రాంతాల నుండి వచ్చే పిల్లలు ఆ సమయానికి రాలేకపోతున్నారని మళ్ళీ 9:45కి మార్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అంటే ఈ టైం చాలట్లేదు అంటున్నారని, ఒక అరగంట ఎక్కువ పని చేయమంటే వద్దొద్దు మాకు ఆ పనే చేయండి, అదేమంటే పిల్లలు సరిగ్గా రాలేకపోతున్నారని చెప్పి టీచర్ల పేరుతో ఇక్కడ ఒక ఆట. టీచర్లకు దూర ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి ఎవరైనా వస్తారా స్కూళ్ళకి? ఒక ఊళ్ళో ఉన్న స్కూల్కి ఆ ఊళ్ళో నుంచినే కదా. ప్రైవేట్ స్కూళ్ళ కంటే బస్సుల్లోనో వాటిట్లోనో వెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ స్కూళ్ళకి ఆ చుట్టుపక్కల వాళ్ళే కదా వచ్చేది. ఇక్కడ అంటే వాళ్ళు ఎలా కోరితే అట్లా రాసి పెట్టడం, ముందు జగన్ మీద ద్వేషంతో రాయడం. అసలు చూడండి, ఇక్కడ యాప్లు ఇదివరకు ఏం పని అంటే, విద్యార్థుల హాజరుని ఉదయం 10:30 లోపు యాప్లో నమోదు చేయాలి. 9ంటికి వచ్చిన వాళ్ళు 10:30 లోపు నమోదు చేయమన్నారు. అది తప్పైంది. దీనికి 15-20 నిమిషాలు పడుతోంది. ఏది 9ంటికి అని వీళ్ళే రాశారు. 9ంటికి వస్తే 10:30 లోపు. కానీ ఎంత టైం పడుతుంది? 15-20 నిమిషాలు. తర్వాతన అది పూర్తి కాగానే మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య, కోడిగుడ్లు తీసుకునే వారి సంఖ్యను నమోదు చేయాలి. ఆ తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు ఫోటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తిస్తుంది. అప్పుడు వాటిని శుభ్రం చేయించి ఫోటోలు తీయాలి. ఫోటోలు అప్లోడ్ చేసేందుకు 20 నిమిషాలు పడుతుంది. మధ్యాహ్న భోజనంలో ఆహార పదార్థాలను విడివిడిగాను అన్నింటినీ కలిపి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. తనిఖీ చేసిన ఉపాధ్యాయుడు ఫోటోను పెట్టాలి. ఎంతమంది భోజనం కోడిగుడ్డు తీసుకున్నారో వివరాలని నమోదు చేయాలి. ఇది ఎవరికి పెట్టారు? రోజుకు ఒక టీచర్కి అన్నట్టు. అంటే ఆ టీచర్కి ఆ రోజున ఇంకే పని ఉండదు, ఇది ఒక్కటే. అది తప్పయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ తీసేయాలి. ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లా ఇవన్నీ తీసేస్తారా? టీచర్కి ఉండదు, వేరే స్టాఫ్ని పెట్టాలి. అక్కడ వేరే స్టాఫ్ని పెడతారు, అంతే కదా. ఇప్పుడు అక్కడ అటెండెన్స్ ఎవరు వేస్తారు? వేరే వాళ్ళు వచ్చేస్తారా ప్రైవేట్ స్కూళ్ళల్లో? లేదు, అక్కడ భోజనాలకు సంబంధించినటువంటిది పర్యవేక్షణ స్కూల్ మేనేజ్మెంట్ కాకుండా పక్క స్కూల్ నుంచి ఎవరైనా వచ్చి చేస్తారా? బేసిక్గా అయితే టీచర్లు చూడకపోవచ్చు, భోజనాలకు సంబంధించి సూపర్వైజర్ చూస్తారు కదా, వాళ్ళు టీచర్ కేటర్లోనే ఉంటారు కదా. సరే, ఇప్పుడు ఇవన్నీ టీచర్లకు తీసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రండి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోండి, తినండి, మీకు ఏం పెడితే అది తినండి, వంట మనిషి ఏం పెడితే అది తినండి అని చెప్పేటటువంటి విధానం. ఇది జవాబుదారీతన విధానమా? అంటే ప్రస్తుతం మాకు బాగుపడటం కాదు కావాల్సింది, ఓట్ల కోసం ఎలా కావాలో ఎవరన్నా ఏదన్నా అడిగితే దాని ప్రకారం చేసి పెట్టాలన్నది రాజకీయ పార్టీలు. దానికి అనుగుణంగా బాకాలు ఉదే పత్రికలతో ఆంధ్రప్రదేశ్ పిల్లలకి లేదా వ్యవస్థలకి శాపంగా మారుతోంది.